శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నేను గతంలో పూరీ ఆలయాల గురించి రీసెర్చ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి చాలా వారాలు ఉండిపోయా. అక్కడ ఎవరితో మాట్లాడినా సరే ఖచ్చితంగా అక్కడున్న నిధి గురించి, రత్నభాండారం గురించి ప్రస్తావన వచ్చేది. సరే, తొందరలో ఆ రత్నభాండారాన్ని తెరుస్తున్నారు కదా! దాంతో చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడ నాగబంధం ఉందంటారు, అక్కడ పాములు ఉన్నాయంటారు. ఏమిటండి అదంతా నిజమేనా అని. ఈ వీడియోలో అవన్నిటి గురించి చెప్పుకుందాం. మొట్టమొదట అసలు ఆ రత్నభాండారం ఎక్కడుందండి అంటే, మీరు జగన్నాథుడి దర్శనాన్ని 2 అంచెల్లో చేసుకుంటూ ఉంటారు సామాన్యంగా. కొన్నిసార్లు నాట్య మండపం దగ్గర ఆపేస్తారు. కొన్నిసార్లు లోపల జగన్మోహనం వరకు పంపిస్తారు. ఆ జగన్మోహనం వరకు వెళ్ళి దగ్గర నుంచి జగన్నాథుడిని చూస్తూ ఉంటాం. అక్కడే మీరు కుడివైపున గమనిస్తే, మీకు కుడివైపు అక్కడ స్టీల్ గ్రిల్స్ ఉన్న ఒక రూమ్ ఉంటుంది, తాళాలు వేసి. ఆ రూమ్ తెరుచుకుని లోపలికి వెళ్తే అక్కడ కింద ఉంది రత్నభాండారం. అక్కడ మొత్తం 3 ఛాంబర్స్ ఉన్నాయి. అక్కడ ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నాయి అని చెప్తారు. ఇప్పటిదాకా ఆ 3 ఛాంబర్స్లో ఏమేమి తెరిచారు, అందులో ఏముంది అనేది చెప్పుకుందాం. ఆ ఫస్ట్ ఛాంబర్ ఉంది కదా, అంటే తాళం తెరిచి లోపలికి వెళ్ళగానే ఉండేది. దాన్ని బాహర భాండార్ అని పిలుస్తారు, అంటే బయట ఉన్న భాండారము అని. అది అస్తమాను తెరుస్తూనే ఉంటారు. అందులో ఏమున్నాయంటే, స్వామివారికి అస్తమాను వాడే నగలున్నాయి. అలాగే స్వామికి సోనా వేష అని ఒకటి వేస్తారంటే బంగారపు వేషము అని. ఆ వేషంలో స్వామికి ఇంత పెద్ద కిరీటము, ఇంతంత భుజాలు, ఇంతంత పాదాలు అవన్నీ బంగారపు ఉన్నాయి. ఇదిగో ఈ బొమ్మలో చూపిస్తున్నవి అవే. అసలు అవి సంవత్సరానికి ఒక 5 సార్లు వేస్తారు ఆ వేషం. అలాంటివన్నీ కూడా ఆ మొట్టమొదటి దాంట్లో ఉన్నాయి. దానికి ఒకే తాళం ఉంది. అది భండార అధికారి ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గర ఉంటుంది తాళం. అది ఫస్ట్ ఛాంబర్. ఇప్పుడు రెండవ ఛాంబర్ ఉంది, దాని తర్వాత గది. దాన్నే భిటర్ భాండార్ అని పిలుస్తారు. ఈ మొట్టమొదటి గది దాటుకుని అప్పుడు లోపలికి వెళ్తేనే రెండో గది వస్తుంది. అయితే ఆ రెండో గదికి ఒక తలుపు ఉండి దానికి 3 తాళాలు ఉన్నాయి. ఒక తాళం గజపతి మహారాజుల దగ్గర ఉంటుంది. ఇప్పటికీ ఆ రాజవంశం పూరిలో ఉంది, ఆలయానికి దగ్గరే, వాళ్ళ దగ్గర ఉంటుంది. రెండో తాళం భండార్ అధికారి దగ్గర ఉంటుంది. మూడో తాళం కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది. ఈ 3 కలిపి ఒకేసారి తెరిస్తే, మనం బ్యాంక్ లాకర్లు తెరుచుకుంటాం అలాగా, అప్పుడు మాత్రమే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఏ ఒక్క తాళం ఉన్నా సరే తెరుచుకోదు, 3 కావాలి దానికి. అలాగే ప్రభుత్వం అనుమతి లేకుండా అది తెరవడానికి వీల్లేదు అని 1960లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఇంతకీ అందులో ఏమున్నాయండి అంటే, కొన్ని పెద్ద పెద్ద బాక్సులు, బంగారపు పళ్ళాలు అలాంటివి చాలా ఉన్నాయి అని చెప్తారు. ఇది 13 మే 1978లో ఆఖరిసారిగా 3 తాళాలు తెరిచి దాన్ని ఓపెన్ చేశారు. అందులో ఉన్నవి లెక్కించటానికి 70 రోజులు పట్టిందిట. అప్పటికి కూడా పూర్తిగా లెక్కించలేకపోయారు, ఇంకా వదిలేశారు. ఆ 70 రోజులు చేసిన లిస్టు మాత్రం ఒక చోట పెట్టారు. అప్పుడు ప్రతి 3 ఏళ్లకి ఒకసారి తెరవాలి అని ఒక నియమం పెట్టారు. కానీ దాన్ని తెరవడం మానేశారు. దాని వెనకాల చాలా రాజకీయాలు జరిగాయి. ఏమిటంటే, అందులో ఏవైనా అవకతవకలు ఉంటే కనుక ప్రభుత్వం పైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పి దాన్ని తెరవలే. 2018లో కోర్టు, పురావస్తు శాఖ ఇద్దరు కూడా తెరిచి తీరాలి, అందులో ఉన్నవి ఏమిటో లెక్క పెట్టండి అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. వెంటనే అక్కడున్న 3 తాళాల్లో ఒక తాళం పోయింది, అందుకని తెరవడానికి కుదరదు అని చెప్పారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే, మేము కనుక గెలిస్తే అది తెరిపిస్తాం రత్నభాండారం అని వాగ్దానం చేశారు. ఒరిస్సా ప్రజలందరూ కూడా జగన్నాథ ప్రభువుతో వాళ్ళ జీవితాల్ని మమైకం చేసేసుకున్నారు. మనకి తిరుమల ఎలాగో వాళ్ళకి జగన్నాథుడు అంటే ఎలాగా అన్కండిషనల్ లవ్ అనమాట, వాళ్ళకి పిచ్చి జగన్నాథుడు అంటే. అయితే ఒకసారి ఏమైంది, ఆలయంలో మదనమోహన్ అని ఒక మూర్తి ఉంది, మీకు గతంలో చెప్పాను నేను ఇది. ఆ మూర్తిని దొంగలు ఎత్తుకుపోయారు. అంతే, అది ఎంత సంచలనం అయిపోయిందంటే, పూరి, ఒరిస్సా మొత్తం జనాలు భోజనం చేయడం మానేసి, మా మదనమోహన్ మాకు దొరికితే తప్ప మేము భోజనం చేయమన్నారు. ప్రభుత్వాలన్నీ అదిరిపోయాయి, ఎవరు కనిపెట్టలేకపోయారు. చివరికి ఆంజనేయ స్వామి దయతో దొరికింది. ఆ మహిమ మొత్తం మీకు గతంలో ఒక వీడియోలో చెప్పాను కదా, చూడకపోతే చూడండి. అందువల్ల పూరికి సంబంధించింది ఏదైనా సరే అది ప్రభుత్వాన్ని కదిపేయగలదు. దాంతోనే భయపడి గత ప్రభుత్వాలు తెరవలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రామిస్ చేసింది కదా, గెలవగానే వాళ్ళు ఇప్పుడు తెరుస్తాము అని మొదలుపెట్టారు. అయితే తాళం లేదు అన్నారు, అయితే పగలగొడదామన్నారు. అప్పుడు డూప్లికేట్ తాళం ఒకటి దొరికింది అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు దానివల్లే 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తొందరలో తెరవబోతున్నారు.
అది తెరిస్తే అసలు లోపల ఏముంది అనేది అర్థమవుతుంది. ఈ మొట్టమొదటి తెరిచిన వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే, ఆ రెండో దానికి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి చూస్తే ఆ లోపలంతా పాడైపోయి నీళ్ళవి కారిపోతున్నాయి. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అని గతంలో చాలామంది చెప్పారు. అయినా సరే గత ప్రభుత్వాలు తెరవలేదు. ఇప్పుడు తెరుస్తున్నందుకు సంతోషం. ఇంతేనా అండి సంపద ఉంది అంటే కాదు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. ఏమిటంటే మీరు పూరి ఆలయంలోకి వెళ్తూ ఉంటే జయ విజయ ద్వారము అని ఉంటుంది. దాని పక్కన గోడ మీద ఒక విచిత్రమైన శాసనం రాసుంది. ఏమిటంటే గజపతి కపిలేంద్ర దేవుడు అని ఒక గజపతి రాజు ఎన్నో దండయాత్రలు చేసి 1466లో విపరీతమైన సంపదని ఈ ఆలయానికి తీసుకొచ్చాడు. అసలు అక్కడ శాసనంలో రాశారు, పెద్ద పెద్ద బంగారపు పాత్రలు, పళ్ళాలు, వెలలేని బంగారపు నాణ్యాలు, వజ్రాలు అవన్నీ రాసుల కింద బళ్ళ మీద పోసి ఆ బళ్ళని ఏనుగులతో లాగించి తీసుకొచ్చారు అని రాసుంది. అలాగనే పూరి ఆలయానికి మదలపంజి అని ఒక అఫీషియల్ రికార్డు ఉంది. అది 1000 సంవత్సరాల నుంచి పూరి ఆలయంలో ఏ విశేషం జరిగినా తీసుకువెళ్ళి అందులో రాసేస్తారు. అందులో పేజీ 34లో ఒక విశేషం ఉంది. ఏమిటంటే అనంగ భీమదేవుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన 2,50,000 బంగారపు మాడలు ఇచ్చేట పెద్ద పెద్దవి ఆలయానికి. అసలు అంతవరకు ఎందుకు, పంజాబ్ కేసరి మహారాజు ఉండేవాడు కదా, ఆయన దగ్గర కోహినూరు వజ్రం ఉండేది అని మనం చరిత్రలో చదువుకునేవాళ్ళం. ఆయన కూడా జగన్నాథుడి భక్తుడు. అయితే ఒకసారి మొక్కుకుని ఆ వజ్రాన్ని జగన్నాథుడికి ఇచ్చేస్తాను కోహినూరుని అని మొక్కుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మంత్రులు చిన్న మంత్రాంగం చేసి దాన్ని ఇవ్వకుండా ఉంచేశారు. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు రావడం, చివరికి అది అలా వెళ్ళి బ్రిటిష్ మహారాణి కిరీటంలో మన కోహినూరు వజ్రం ఉండిపోయింది. ఈ రహస్యాన్ని ద సెక్యులర్ మహారాజ్ అని ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో రాశారు. ఇవన్నీ చదివితే ఇంకా ఇలాంటివి ఎన్నో శాసనాలు ఉన్నాయి. నేను మీకు జస్ట్ 3 చెప్పాను అంతే. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా పూరి ఆలయంలో అనంతమైన సంపద ఉంది అని. మరి అదంతా ఎక్కడుందండి అంటే అదే విచిత్రం. ఇప్పుడు ఈ సెకండ్ ఛాంబర్ తెలుసుకుని వెళ్తే దాని తరువాత ఇంకొక ఛాంబర్లోకి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారంలోంచి దాన్ని తెరిచి వెళ్తే కనుక అక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. అపారమైన సంపదలు, నిధి నిక్షేపాలు అందులో ఉన్నాయి అని స్థానికులందరూ చెప్తూ ఉంటారు. గతంలో ఎంతో మంది ఆ 3వ దానికి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేసినా సరే వల్ల కాలేట, ఎవ్వరికి సాధ్యపడలేదు. ఏమిటి కారణము అంటే పూరికి లోకనాథుడు అని ఒక ఆయన ఉన్నాడు, పరమేశ్వరుడు. ఆయన కాపలా కాస్తూ ఉంటాడు అని పూరి పురాణంలో రాసుంది. మీకు గతంలో నేను చెప్పా, పూరి ఊరికి చివర లోకనాథేశ్వరుడు అని పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ఆలయాన్ని 365 రోజుల్లో ఒకే రోజు ఒకే పూట తెరుస్తారు. మిగతా రోజులన్నీ ఆ స్వామికి చుట్టూ కూడా విపరీతంగా బిల్వము అవన్నీ కొన్ని వేల కిలోలు ఉండి మనం అక్కడికి వెళ్తే కనుక అది చూడగలం తప్ప స్వామిని చూడలేము అని చాలా విచిత్రమైంది చెప్పాను. అక్కడ పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి అని. ఆ లోకనాథుడే మన పూరి ఆలయంలో కూడా ఒక చిన్న రూపంలో ఉన్నాడు. సరిగ్గా ఈ రత్నభాండారం ఎక్కడుందో మీరు దాని వైపుకి తిరిగి చూస్తే ఆ పైనే ఒక చిన్న గూట్లో ఉన్నాడు. అక్కడికైతే మనం ఎక్కి నమస్కారం చేసుకోవచ్చు. ఆ లోకనాథుడు ఈ రత్నభాండారాన్ని కాపలా కాస్తూ ఉంటాడు ఉంది. అక్కడ పండితులకు మాత్రమే తెలుసున్నవి ఒక 2 కథనాలు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిది ఏమిటంటే ఈ 2వ గదిలోకి గతంలో వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు ఆ 3వ గదిలోకి వెళ్దాము అని ప్రయత్నించారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలకు ముందు, అంటే ఒక 50 ఏళ్లకి ముందు ఆ 2వ గదిలోకి చాలాసార్లు వెళ్ళేవారు. అందుకని అది తెరుద్దాము అని ప్రయత్నిస్తే వాళ్ళకి ఒక పెద్ద సర్పము బుసలు కొడుతున్నట్టుగా శబ్దం వినిపించేది అక్కడికి ఎప్పుడు వెళ్ళినా సరే. ఇంకా ఆలయంలో ఒక ఆచారం ఉంది, ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అని పూరి ఆలయ రికార్డ్స్లో ఉంది. అదేమిటి అంటే వాళ్ళ సర్పానికి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంది, అక్కడ నిలబడి ప్రతిరోజు నైవేద్యం పెడతారు. ఇది ఇప్పటికీ పూరి ఆలయంలో జరుగుతుంది అని టెంపుల్ రికార్డ్స్లో రాసింది. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, నిజంగా ఏదైనా సర్పాన్ని లోపల పెడితే అన్నాళ్ళు ఎక్కడుంటుంది? ఇవన్నీ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం జరిగినవి, ఎలా ఉంటుందండి అని. అంటే దానికి కారణం అది సర్పం కాదు, నాగబంధం అని చెప్తారు. ఆ 3వ గదికి వెళ్ళే చోట నాగబంధం ఉంది. ఆ సర్పశక్తే ఎవరైనా దగ్గరికి వెళ్దాము అంటే ఆ బుస స్వరూపంలో వినిపిస్తోంది. ఆ సర్పశక్తిని మెయింటైన్ చేయడానికి పెద్దలు కొన్ని నైవేద్యాలు ప్రతిరోజు పెట్టాలని చెప్పారు. అవి పరంపరాగతంగా అలా పూరి ఆలయంలో జరుగుతూ ఉంటాయి అని కొంతమంది చెప్తారు. ఇంకా రెండవది చెప్పింది ఏమిటంటే కొన్ని దశాబ్దాల క్రితం కొంతమంది అధికారులు ఖచ్చితంగా లోపలికి వెళ్దాము అని చెప్పి బలవంతంగా ప్రయత్నించారు. అప్పుడు ఒక శక్తి వాళ్ళని ఇలా తోసేసినట్టు అయిందిట. వాళ్ళందరూ కూడా సామాన్యమైన అధికారులు కాదు, ఎంతో చదువుకున్న వాళ్ళు, సైన్స్ అవన్నీ చదువుకున్న వాళ్ళు. దాంతో వాళ్ళు వచ్చి ఆ ముందు గదిలో పడిపోయి
మాకిలా జరిగింది అని చెప్పారని కూడా రికార్డ్స్‌లో ఉంది. ఆ తర్వాత ప్రయత్నించటం మానేశారు. ఇంతకీ ఎవరు కాపాడుతున్నారు అలాగా అంటే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఈ రత్నభాండారం ఉంది కదా! ఇది ఆ మూడో గది, ఆ సొరంగం అవన్నీ అలా వెళ్ళి ఆలయం వెనకాల వైపు వరకు ఉన్నాయి అండర్ గ్రౌండ్‌లో. అక్కడ మీరు ఆలయం వెనకాల వైపు గమనిస్తే కనుక, పూరి ఆలయానికి సరిగ్గా వెనక్కి బయటికి వెళ్ళి నించుంటే, అక్కడ పైన రెండో అంతస్తులో ఒక 10 అడుగుల ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు. ఆయన్ని నిశా నరసింహస్వామి అని పిలుస్తారు. నిశా అంటే చీకటి కదా! దాన్ని పాలించే నరసింహస్వామి అని. అసలు ఆ పైకి ఎక్కచ్చు మనం. కానీ సన్నటి సందుంటుంది. చాలా కష్టపడి ఎక్కాలి. మేము వెళ్ళి ఎక్కి చూసొచ్చాం. చాలామంది ఎక్కుతూ ఉంటారు అక్కడికి. ఆ స్వామి కాపాడతాడు, ఆయనే తోసేశారు అని చెప్తారు. ఆయన ఆ వెనకాలున్న నిధికి అధిపతి అని. పూరిలో ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. అందులో ఓ 50% నిజాలుంటాయి, ఒక 50% కల్పితాలుంటాయి. మనకి తెలియవు. నేను గతంలో కొన్ని రీసెర్చ్ చేసి పూరి గురించి వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌ల్లో ఏవి నిజాలో, ఏవి అబద్ధాలో చెప్పాను కదా! అలాగా మరి వీటిల్లో ఎంతవరకు నిజమో తెలీదు గానీ, 2 కథలు మాత్రం ప్రఖ్యాతమైనవి. ఇప్పుడు తొందరలో తెరవబోతున్నది ఏమిటి అంటే, ఆ సెకండ్ ఛాంబర్ తెరవబోతున్నారు. ఆ 3 తాళాలున్నాయి దాన్ని. దాన్ని తెరుస్తూనే పాములు పట్టే వాళ్ళని, డాక్టర్‌ని కూడా తీసుకువెళ్తున్నారట. అంబులెన్స్‌ల్ని వాటిని కూడా రెడీగా ఉంచుతున్నారట. ఎందుకంటే అందులో కూడా పాములు అవి వచ్చే అవకాశం ఉంది కదా! జాగ్రత్తగా ఉండాలి అని. మరి ఆ మూడో గది నాగబంధం ఉన్నది తెరుస్తారా అంటే, ఏమో అది తెరుస్తారో లేదో తెలీదు. ఈ రాజులు అందులో నిధంతా పెట్టాక ఎవ్వరూ తెరవలేకపోయారట. మరి వీళ్ళ రెండో గదిలోకి వెళ్ళాక మూడో గదిని తెరుస్తారో లేదో ఇప్పుడు చూడాలి. ఆ దగ్గరలో సముద్రం అవన్నీ ఉన్నాయి కదా! దాంతో రహస్య గదులు పాడైపోతున్నాయి. ఎంత నిధులైనా సరే ఎప్పుడో అప్పుడు బయటికి తీయాల్సిందే కదా! ఎన్ని వేల సంవత్సరాలు దాచిపెట్టుకోలేం కదా! జీర్ణావస్థకొచ్చేసి అవన్నీ పాడైపోకుండా బయటకొస్తే చాలా బావుంటుంది అని నా అభిమతం. ఇటువంటి నిధులు మన దేశంలో చాలా ఆలయాల్లో ఉన్నాయి. కానీ ఆ కాలంలో తురుష్కులకి, బ్రిటిష్ వాళ్ళకి భయపడి వాటిలన్నిటిని అలా దాచేశారు కనిపించకుండా. కొన్నిసార్లు వాటికి శక్తులను కూడా కాపలా పెట్టారు. ఆ కాలంలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ తెలిసిన మహనీయులు ఉండేవారు. ఇప్పుడు అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటిలో నంబర్ 1గా నిలిచే స్థానానికి నెమ్మదిగా భారతదేశం ఎదుగుతోంది. శాసించే స్థితికొచ్చింది. ఇంక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటప్పుడు ఆ నిధులు పైకొచ్చాయనుకోండి, మొన్న అనంత పద్మనాభ స్వామిదొచ్చినట్టే. అప్పుడు ఆలయ ఉద్ధరణకి ఉపయోగించొచ్చు, దేశ సంక్షేమానికి కూడా ఉపయోగించొచ్చు. అలాగ అవన్నీ బయటపడాలి అని జగన్నాథుణ్ణి, లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.